సమ్మేళన ఈ నెల 31వ తేదీ వరకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా రాపూర్ డిగ్రీ కాలేజ్ నందు ఆయన స్మరించుకుంటూ డిగ్రీ విద్యార్థులకు అటల్ వాజ్పేయి ఆయన చేసిన గొప్ప పనులను తెలియజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు ఉమా, రాపూర్ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య మరియు వెంకటరత్న నాయుడు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర సందర్భంగా ఈ నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్ని అసెంబ్లీ మండలాల్లో సుపరిపాలన యాత్ర, అదేవిధంగా అటల్ స్మృతి సమ్మేళనాలను జరపమని చెప్పి పార్టీ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉమా గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, కలవ మండల అధ్యక్షులు మల్లికార్జున నాయుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి, జనసేన, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎక్కువ మంది హాజరయ్యారు. చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ప్రజానీకానికి, అనేక యువకులకు, విద్యావంతులందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలకి అఖిల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు చూస్తున్నారు. ఇది చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మనం వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి అని, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్డీడబ్ల్యూపీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా కావచ్చు, అదేవిధంగా మన ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వాజ్పేయి గారు చేశారు. వారి అడుగుజాడలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాలకు పిఎంఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన విధంగా ఇల్లు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద మన గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కానీ, అదేవిధంగా కాలనీలో కానీ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద 5 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ జీ యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు ఆ రోజు ఏదైతే పాటించారో వాటికి అనుగుణంగానే ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఆర్థికంగా మనం 4వ ప్లేస్లో ఉన్నాం. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో మనం 3వ ప్లేస్ జరుగుతుంటాం. రాబోయేటువంటి 2047 నాటికి మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పిస్తుంది. దానికి ప్రజలంతా కూడా తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సంకల్పాన్ని చేయగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ యొక్క మాత్రమే ఉందని చెప్పి అందరూ కూడా తెలుసుకొని ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీలో చేరి చాలామంది కూడా ఈరోజు నాయకులకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే ఈరోజు మన భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి అది సందేహాన్ని ఇచ్చినటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అందరూ కూడా పనిచేయాలని, రాబోయేటువంటి రోజుల్లో యువకులు కూడా అందరూ కూడా మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా, అదేవిధంగా స్టాండప్ ఇండియా అని, స్కిల్ డెవలప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా, అదేవిధంగా పిఎంఈజీపీ అని, ముద్రా బ్యాంకులని అనేకమైనటువంటి సంస్కరణలు యువకులుగా కల్పిస్తున్నారు. అన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా 100 జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారి స్మృతి సమ్మేళనం ఇక్కడ డిగ్రీ కాలేజీలో రాపూర్లో జరిగింది. విద్యార్థులందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన అనేకమైన సాహసోపేతమైన భారతదేశానికి ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధికి చేసిన పనులు, అదేవిధంగా ఆయన యొక్క చతురత, ఆయన యొక్క ఎటువంటి దక్షతతో ఆయన భారతదేశానికి ముందుకు తీసుకెళ్లారనే దాన్ని వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ దూడల పెంచలయ్య గారు, ఇక్కడ ఉండే జనరల్ సెక్రటరీలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ కూడా